పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాంద్యం భయాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలు స్టాక్ మార్కెట్లను నిండా ముంచేశాయి. కనీవిని ఎరగని రీతిలో దేశీయ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే ఇన్వెస్టర్స్ల సంపద ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది. దీన్ని బట్టి చూస్తేనే మార్కెట్ పతనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 3939.68 పాయింట్లు పడిపోయింది. అంటే దాదాపు 5.22%. ఈ సమయంలో బీఎస్సీ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 20,16,293.53 కోట్ల తగ్గింది. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగాయి. మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ ఇండెక్స్ ఏకంగా 57% పెరిగింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ 7% మేర నష్టాల్లో ఉంది. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదేలయ్యాయి. సోమవారం కూడా వాల్ స్ట్రీట్లో తీవ్ర నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలున్నాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేపీ మోర్గాన్ 40% నుంచి 60%కి పెంచింది. ఇప్పటికే 180కి పైగా దేశాల నుంచి ట్రంప్ సర్కార్ బేస్ టారిఫ్ అయిన 10% సుంకాలను వసూలు చేస్తోంది.